కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల కూడా దయ చూపించబడిన మన యేసుక్రీస్తు ప్రభువారికే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 4వ అధ్యాయం 15 నుంచి 19 వచనాల వరకు ఒకసారి చదువుదాం. 15వ వచనం నుంచి, ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకూడనట్లు చేదుకునుటకింత దూరం రాకూడనట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, యేసు, నీవు వెళ్లి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను అని 19వ వచనంలో సమరయ స్త్రీ చెప్పడం మనం గమనిస్తాం. 15వ వచనంలో సమరయ స్త్రీ ఇంకా ప్రభు చెప్పిన జీవజలం యొక్క ఆత్మీయ అర్థాన్ని పూర్తిగా గ్రహించలేదు. ఆమె ఆలోచన ఇంకా కూడా భౌతికమైన స్థాయిలోనే ఉంది. అంటే శరీర దప్పిక కోసమే, ఆ శరీర దప్పిక తీర్చుకోవడం కోసమే ఆలోచిస్తుంది. ఈ నీళ్లు నాకు దయచేయము అని అడిగినప్పుడు ఆమె దృష్టి ప్రతిరోజు బావి దగ్గరకు రావాల్సిన శ్రమ లేకుండా దాని నుంచి విముక్తి పొందటం పైనే ఉంది అన్న సంగతి మనకు అర్థమవుతుంది. అయినప్పటికీ ప్రభు ఆమె అజ్ఞానాన్ని తృణీకరించలేదు. ఆమె అడిగిన ప్రశ్న వెనుక ఉన్న హృదయాన్ని చూశారు. భౌతికమైన దప్పిక తీరకపోతేనే ఒక మనిషికి ఇంత కష్టంగా ఉంటే, మరి ఆత్మకు ఉన్న ఆకలి తప్పులు తీరకపోతే నిత్యత్వంలో ఎంత కష్టంగా ఉంటుందో మనం ఒకసారి ఆలోచిస్తే మనకు నిజంగా దానిని బట్టి ఎంతో సత్యాన్ని గ్రహించగలం. కాబట్టి ప్రభు ఏమో ఎప్పటికప్పుడు ఆ స్త్రీతో ఆత్మకున్న ఆకలి తప్పుల గురించి, ఆత్మకున్న దప్పిక గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఒక వ్యక్తికి ఆయన ఇచ్చే జీవజలం ఎంత అవసరమో, ఎంత ప్రాముఖ్యమో, అది లేకుండా ఒక మనిషి బ్రతకలేడు అనే సంగతిని ప్రభువు ఇక్కడ ఆమెకు తెలియజేయటానికి ఎంతో ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక ఆమె అలాగా అడగగానే వెంటనే ప్రభువు జీవజలం గురించి మరింత వివరించకుండా, నీ పెనిమిటిని పిలుచుకుని రమ్ము అని చెప్పారు. ప్రభు ఉద్దేశం ఆమెను అవమానపరచడం కాదు. ఆమె నిజమైన అవసరము నీరు కాదు గాని ఆమె ఆత్మలో ఉన్న శూన్యాన్ని, పాప సమస్య అని చూపించటానికి ప్రభు ఈ మాటను ఎత్తి ఆమెతో పలికారు. జీవజలమును పొందాలంటే ముందుగా ఒక వ్యక్తి తన నిజస్థితిని తెలుసుకోవాలి. ఆ నిజస్థితిని తెలుసుకోకుండా ఎవ్వరూ జీవజలాన్ని పొందుకోలేరు. అయితే మనకు ఒక అనుమానం రావచ్చు, ఆమె గుర్తించకపోయినా ప్రభుకి ఎందుకంత ఆరాటం ఆమెకి ఈ సంగతిని గురించి తెలియచేయాలని. అయితే ఇక్కడ ఒక సంగతిని మనం గమనించాలి. అదేంటంటే, ఈ సమరయ స్త్రీలో కనిపించే ఒక గొప్ప లక్షణం ఉంది. అది నిజాయితీ. ఆమె తన పరిస్థితిని దాచిపెట్టాలని ప్రయత్నం చేయలేదు, కానీ దాచిపెట్టకుండా నాకు పెనిమిటి లేడు అని నిజాయితీగా చెప్పింది. ఆమె పూర్తిగా తనని గురించి చెప్పకపోయినప్పటికీ చెప్పినదైతే అబద్ధం కాదు. అందుకే ప్రభు, నీవు సత్యమే చెప్పితివి అని మాట్లాడటం మనం గమనిస్తాం. 18వ వచనంలో ఆయన నీవు సత్యమే చెప్పితివి అని ఆమె మాటను అంగీకరించారు. దీనిలో ఒక గొప్ప ఆత్మీయ సూత్రం ఉంది. ప్రభు పరిపూర్ణులైన వారిని మాత్రమే వెతకరు, కానీ సత్యాన్ని ప్రేమించే వారందరికీ తానెంతో బయలుపరుచుకుంటారు. ఎప్పుడైనా ఎవరైనా తన నిజస్థితిని ఒప్పుకునేవారు దేవుని కృపను పొందుకోగలుగుతారు. అయితే తనను తాము నీతిమంతులుగా చూపించుకోవాలని ప్రయత్నించేసేవారు దేవుని కార్యాన్ని కోల్పోతారు. వేషధారుల విషయంలో ప్రభువు ఇదే విషయాన్ని చాలా సార్లు చెప్పారు. దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది నిజాయితీ. మనం సత్యాన్ని ప్రేమించాలని కోరుకుంటున్నారు. యథార్థమైన మనస్సుతో ఆయన సన్నిధిలో కనబడాలని ప్రభువు ఎంతో కోరుకుంటున్నారు. అందుకే ప్రభువు ఆమె జీవిత రహస్యాలను బయలుపరిచినప్పుడు ఆమె నిరాకరించలేదు. ఎందుకంటే ఆమె నిజాయితీ గల మనిషి గనక. ఆమె నిరాకరించలేదు, ఆమె వాదించలేదు, సాకులు చెప్పలేదు. బదులుగా, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహిస్తున్నానని అంగీకరించింది. సత్యాన్ని అంగీకరించే హృదయం ఆమెకుండడమే ఆమె జీవితంలో గొప్ప మార్పుకు కారణమైంది. యథార్థమైన మనస్సు నిజంగా గొప్ప మారు మనసును పుట్టిస్తుంది అనే సంగతి మనం ఇక్కడ గ్రహించగలం. ఇంతకు ముందు వరకు ఆమె ఆయన్ని ఒక అలసిపోయిన యూదుడిగానే చూసింది, కానీ ఇప్పటికీ ఇంత సంభాషణ జరిగాక తన హృదయ స్థితిని చూసే వ్యక్తిగా ఆయన్ని ఒక ప్రవక్తగా గుర్తించగలిగింది. సత్యాన్ని ప్రేమించిన వారికి దేవుడు ఎప్పుడు తను తాను దూరంగా పెట్టుకోరు. ఆయన ఎప్పుడు తను తాను బయలుపరుచుకుంటారు. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం ప్రభు అంటారు, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును అని. ఈ సమరయ స్త్రీ దానికి ఒక చక్కని ఉదాహరణ. ఆమె జీవితము సరిగా లేకపోయినా ఆమె హృదయం సత్యం వైపు తిరిగి ఉంది. అందుకే ప్రభు తను తాను ఆమెకు బయలుపరుచుకున్నారు. కాబట్టి దేవుడు మన దగ్గర చూసేది మనం పర్ఫెక్ట్ గా, అంటే పరిపూర్ణంగా ఉన్నామో లేదో కాదు, నిజాయితీని కోరుకుంటున్నామో లేదో, యథార్థమైన మనస్సుతో ఉన్నామో లేదో ఆయన చూస్తారు. మన స్థితిని ఆయన ముందు నిజంగా ఒప్పుకోగలుగుతున్నామా లేదా అనేది ఆయన చూస్తారు. ఎందుకంటే హృదయ సంగతులన్నీ, అంటే మన మనస్సులో జరుగుతున్నవన్నిటినీ కూడా పరిశోధించగలిగిన
మన దేవుని ఎదుట ఏది కూడా మనం దాచలేం. మనం దాచిపెట్టాము అని అంటే మనలో యథార్థత లేదు, వేషధారణే ఉంది అనేది మనం ప్రూవ్ చేస్తున్నామని అర్థం. మన స్థితిని ఆయన ముందు నిజంగా ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని తృణీకరించరు. బదులుగా తన కృపను, తన సత్యాన్ని తను తాను మరింత స్పష్టంగా మనకు తను తెలియచేసుకుంటారు. సత్యాన్ని ప్రేమించే హృదయం ఉన్న వారికి ప్రభు ఎప్పుడు దగ్గరగానే ఉంటారు. ఆ మనస్సెరిగిన అంటే సమరయ స్త్రీలో ఉన్న నిజాయితీ గల మనస్సు నెరిగిన ప్రభువు అక్కడ నిలిచి ఉండటానికి కారణం ఏంటో మనకి ఇప్పుడు అర్థమైంది కదా. ఆయన సమరయ స్త్రీకి ఆయన ఎవరో అర్థమయ్యేలాగా తను తాను బయలుపరుచుకున్నారు. మనము 10వ వచనంలో చూస్తాం, నువ్వు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పెను. స్వతహాగా ఆమె తెలుసుకోలేకపోయింది, కానీ యేసుప్రభు వారు తనను గురించి తాను నెమ్మదిగా బయలుపరుచుకుంటూ తెలియచేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆమె కొంత మట్టుకు ఎరిగింది ఆయన ఎవరో, ఆయన ఏం చేయగలడో అన్న సంగతి. కాబట్టి ఇప్పుడు ఆమెకు తెలుసు ఆయన్ని ఏం అడగాలి అన్నది. ఈ సమరయ స్త్రీ బావి దగ్గరికి వచ్చినప్పుడు ఎంతో మెస్సయాని గురించి ఎంతో అజ్ఞానంతో ఉంది, కానీ నెమ్మదిగా ఆమె అజ్ఞానపు ఆ యొక్క చీకట్లు తొలగిపోయి ఆమె జ్ఞానాన్ని పొందుకుంటుంది. గొప్ప వెలుగు ఆమెలోకి ప్రవేశిస్తూ ఉంది. యేసుప్రభువారిని కలిసిన ప్రతి జీవితం ఈ రీతిగా ఎంతగానో మార్పు చెందుతుంది అనడానికి ఈ సమరయ స్త్రీయే గొప్ప ఉదాహరణ. ఆమె ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభువారిని కలుసుకోక ముందు ఎంతో అజ్ఞానం, ఎంతో పాపం, ఎన్నో సమస్యలు, ఎంతో అవమానం, ఎంతో చీకటి ఆమె జీవితం అంతా అలుముకునున్నాయి. కానీ నెమ్మదిగా యేసుప్రభుని తెలుసుకునే కొద్దీ ఆమె జీవితంలో గొప్ప మార్పులు చోటు చేసుకుంటూ వస్తున్నట్లుగా మనం ఈ వచనాల ద్వారా గమనిస్తున్నాం. ఇంకా తర్వాత వచనాల్లో రేపటి ధ్యానంలో ఇంకా కొన్ని గొప్ప సంగతులు మనం చూడబోతున్నాం. అప్పటి వరకు ఈ రోజు మనం నేర్చుకున్న ఈ సంగతులను బట్టి ప్రార్థన చేసుకుని రేపటి ధ్యానం కొరకు మరలా సిద్ధపడదాం. కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల దయ చూపించేవాడవైన మా గొప్ప దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రోజు ఈ ధ్యానం ద్వారా మాకు తెలియజేసిన గొప్ప సంగతులు, ఈ సమరయ స్త్రీ సంఘటనలో మేము ఎన్నో సంగతులను చూసుకుంటూ వచ్చాం. ఇది కేవలం ఒక సువార్త మాత్రమే కాదు, కానీ ఇంకా అందులో గొప్ప ప్రణాళిక, తండ్రి అయిన దేవుని యొక్క గొప్ప ప్రణాళిక, ఆయన వాగ్దానాల నెరవేర్పు, ఆయన యొక్క ప్రేమ, మనుషులందరి విమోచన ప్రణాళిక, వీటన్నిటినీ కూడా ప్రభు ఈ సంఘటనలో మేము చదువుతూ వస్తూ ఉంటే, మేము నేర్చుకుంటూ వస్తుంటే నిజంగా నా తండ్రి నీ వాక్కు ఎంత బలమైనదో, ఎంత ఆదరణ ఇవ్వగలదో, నీ వాక్కు ఎంత దీపమై మా త్రోవకు వెలుగై ఉందో మాకు అర్థమవుతుంది. దేవా, దీన్ని మరింతగా ధ్యానం చేయడానికి మీరే కృపదయచేయమని వేడుకుంటూ ఉన్నాను. మీరు చెప్పిన రీతిగా నిజాయితీగా యథార్థమైన మనసుతో సత్యాన్ని ప్రేమిస్తూ బ్రతకడానికి సహాయం చేయండి. మేము ఈ రీతిగా ఉన్నప్పుడు మిమ్మల్ని మేమెంతో ఆకర్షించుకుంటామని గుర్తెరిగి ఎన్నడూ వేషధారణ జోలికి మేము పోకుండా నిజాయితీ గల మనస్సు అన్ని సమస్తం నీ ఎదుట ఒప్పుకోగలిగిస్తూ మాకు దయచేయమని వేడుకుంటూ ఈ మనవులన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి, ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను కాక. ఆమెన్.